క్షమించబడినవి. క్షమాపణ లేకుండా మనం దేవుణ్ణి చేరుకోలేము. ఆ క్షమాపణ మన పక్షాన మాంసపు ముద్దగా సిలువలో వేలాడుతూ యేసు ప్రభు పలుకుతున్నాడు, అయ్యా మీరేమి చేస్తున్నారు, వీరెరగరు కనుక వీరిని క్షమించుము అని. రెండవది జ్ఞాపకం చేసుకుంటున్నాడు. రోమీలకు తెలుసు, తన చుట్టూనటువంటి రాముల వారికి తెలుసు, తన చుట్టూనటువంటి శతాధిపతికి తెలుసు, పిలాతు చెబుతున్నటువంటి సాక్ష్యము ఇతడు ఏ నేరం చేయలేదు అని, ఇతడులో ఏ లోపము లేదు అని, ఈయనను శిక్షించే అర్హత లేదు అని ఆయన చెప్పినటువంటి మాటలు కూడా విన్నటువంటి వారు ఉన్నారు. కానీ తను చెబుతున్నటువంటి వారు ఏం మాట్లాడుతున్నారు, వీడు దేవుడి కుమారుడంట, వారిని రక్షించుకోలేడు, మమ్మల్ని రక్షిస్తారా? ఎంత ఏదైనా మాట్లాడుచుకుంటున్నారు. కొట్టాలనేటువంటి ఆశ, ఆయన నలగొట్టాలనేటువంటి ఆశ, అక్కడ తీర్పు జరిగినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి పిలాతులు ప్రవర్తించినాడు, అక్కడ ఉన్నటువంటి సైనికులు ప్రవర్తించినాడు, అక్కడ ఉన్నటువంటి దేవుడు ఎరగనటువంటి వారు ప్రవర్తించినారు. కాబట్టి వారందరిని బట్టి నిలబడి వీరేమి చేయించున్నారు, వీరెరగరు కనుక వీరు క్షమించుము. ఈ మాటలు ఉన్నటువంటి మొదటి ఆంతర్యం ఏంటి అంటే, మిమ్మల్ని హింసించి వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. మరొక ఆలోచన ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభువును సిలువకు అప్పగించడానికి మూల కారణం ఏమిటి అంటే తండ్రి అని పిలువడమే. యేసు క్రీస్తు ప్రభుల వారు తండ్రి అని పిలువడం బట్టి దానిని పెద్ద నేరారోపణలు చూపించి ఇతను దేవుడిని తండ్రి అని పిలుస్తున్నాడు అని నిందమోపి ఆయన సిలువకు అప్పగించినాడు. కానీ దాని యొక్క నేరారోపణను ఆయన ప్రతాపంచం చేస్తూ సిలువలో వేలాడుతూ కూడా అదే మాట ప్రచురిస్తున్నాడు, తండ్రి అని. ఏ తండ్రి అని పిలిస్తే ఈ సిలువ మరణానికి అప్పగించినాడు, ఏ తండ్రి అని నేను కలిసి ఉన్నాను అని చెప్తే ఈ సిలువ మరణానికి అప్పగించినాడు, ఆ తండ్రితోనే మరణ మాట్లాడుకుంటున్నాడు. దీనికి కారణం ఏంటి తెలుసా? ఆయన నేరారోపణ చేయబడినప్పటికీ దేవదూషకుడుగా పరిగణించబడినటువంటి మాటగా ఇక్కడ క్షమాపణ ద్వారా కనబడుతుంది. కాబట్టి ఈ సమయంలో ఈ మాటలో ఉన్నటువంటి ఈ సందర్భాన్ని తండ్రితో మనం పునరుద్ధరించుకోవడానికి క్షమించబడుతున్నామా, క్షమాపణ లేకుండా వెలివేయవచ్చు ఆదాము వలె అవ్వల వలె పరిగెత్తుతూ లోకములో నివసిస్తూ ఉంటున్నామా, మనల్ని మనం పరిశీలించుకోవాలని మొదటిగా మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థించండి. ఆయన చెప్పుల మీద నేరారోపణ మోపినారు తండ్రి అని, ఆ తండ్రిని వేడుకొచ్చు నేను తండ్రి యొక్క కుమారుడిని అని నిర్ధారిస్తూ ఉంటున్నటువంటి సందర్భాన్ని మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. దేవుడి మాటలు నియమించుగాక. ప్రేమలతో ప్రార్థిస్తాం. వాక్యం సర్వశక్తిగా సర్వముగా ఈ పాదాలు ప్రవేశిస్తాను తీసుకోకుండా చేస్తున్నాను. ఈ పరిశుద్ధతలో నాకంటే అనేక మంది మరి తండ్రి మందిరంలో చేర్చిన ఆయన స్థితించుకునే భాగ్యం మన మనందరం సాగిపడబోతున్నాము. తండ్రి సమస్త సృష్టికర్త తండ్రి ఇంతవరకు ఆయన నీ సేవకుల ద్వారా మంచి వాక్యాన్ని వినిపించినందుకు వాళ్ళు క్షమించడం సిద్ధమైన దేవుడు దీర్ఘశాంతం కలిగిన దేవుడి పై నీ పాదాలు నేను హింసించిన వారిని క్షమించబడి నేను నమ్మకుండా ఆయన 3.5 సంవత్సరాల నుండి కూడా నేను నమ్మని శిష్యులను క్షమించిన దేవుడు నా తండ్రి నీ తండ్రి ప్రభు నాయన అనేక రకాల హింసలకు గురి చేసిన వారిని క్షమించిన దేవుడు నా తండ్రి సమస్త మానవాళిని కూడా క్షమించమని నేర్పించిన దేవుడే సారి నా తండ్రి ప్రపంచం అంతటా కూడా ఆయన నీ శాంతి సమాధానం ప్రజలను సంతోషంగా జీవిస్తాను. అటువంటి మనసుకు అందరికీ అనుగ్రహించి తండ్రి ప్రభు 77 ఏళ్ల మటుకు క్షమించమని చెప్పారు. తండ్రి ఎన్నిసార్లు హింసించినా క్షమించమని చెప్పారు. తండ్రి ఆయన హింసించు వారిని ప్రార్థించమని నాకు చెప్పిన దేవుడు నాటి ప్రభావ ఇదిగో నేను ఎంతమంది అటువంటి మనసు నాటి ప్రభావ నీకు వందనాలు చేస్తున్నాము. దేవాన్ని స్థుతులు చేసిగా నీ దీర్ఘశాంతం కొరకు నీకు వందనాలు చేస్తున్నాము. స్థుతులు తండ్రి స్తోత్రము తండ్రి. ఇదిగో తండ్రి నీవు పలికిన ఈ మొట్టమొదటి మాట సేవలో కలిగిన మాట ద్వారా తండ్రి మీరేమి చేస్తున్నారు
నీ వంటి మమ్మల్ని మేము పరిశీలించుకుని మరి తెలివితేటలు బుద్ధి జ్ఞానం మాత్రం వందనా చేస్తున్నామయ్యా సూచిస్తున్నాం. ముందు జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ నాయన తండ్రి ప్రభా దీని కొరకు ఏర్పాటు గావిస్తున్న బిడ్డలందరినీ నీ మహిమ కొరకు మీరే వాడుకొని మహిమ పొందుతారు. యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మీ బిడ్డలను మీ యొక్క ఆధీనంలో నేను ఉంచుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేసుకుంటూ ఉన్నాను. అందరూ కలిసి ఈ యొక్క ఆరాధనలో దేవుని ఆరాధించినట్టు మన పాపముల మన ఒప్పుకొనము పాపముల పిప్పు వాక్యములను వినడి నేను లేచి నా తండ్రికి వెళ్ళి తండ్రి నేను పరలోకములకు విరోధముగా నీ ఎదుటలో పాపము చేస్తే ఇక మీదట నీ కుమారుడిని అందించినట్టు యోగ్యులను కాదు. మనము పాపము లేని వారు చెప్పుకుని కదా మనమే మోసపుచ్చుకున్నది మరియు మనలో సత్యం ఉండదు. మన పాపమును ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయండి. మనమందరము ప్రభు యొక్క సన్నిధానంలో మోకరించి గడిచిన దినములలో మనం చేసినటువంటి మన పాపములను ప్రభు యొక్క సన్నిధానంలో ఒప్పుకొని ఆయన క్షమాపణ పొందుతున్నట్టు పశ్చాత్తాప పడుతున్నాం చేస్తే మాలో క్షేమం దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనందరికీ అనుగ్రహించుగాక. ప్రభువును స్తుతించుడి. ఇలా ఆశీర్వదించబడ్డారు అయ్యా నేను జ్ఞాపకం పెట్టుకుని నా ప్రభా నేను వచ్చే వరకు నాయన అయ్యా నేను జ్ఞాపకం చేసుకునే భాగ్యము నాయన నీ బిడ్డగా మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. అయ్యా మేమేమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేదు తండ్రి నాయన నీ రైతు రక్తము దిగు నుండి నా ప్రభా మమ్మల్ని కొని ఉన్నావు తండ్రి నాయన నీ విలువైన రక్తం చేత నాయన మమ్మల్ని పవిత్రులుగా చేసిన ప్రభా ఈ లోకంలో నాయన నీతిమంతులుగా ఎంచబడినది అసంతీతులు నా తండ్రి నాయన అయా మీరందరినీ ప్రభా అయా మీరు పట్టుకోమని అడగొచ్చున్నాము తండ్రి. అయా నీ పరిశుద్ధాత్మ చేత నా ప్రభా బిడ్డల్ని ప్రేరేపించండి తండ్రి. ఆత్మతో సత్యంతో నాయన మేము ఆరాధించి నా తండ్రి నీ వాక్యంలో గైకొనేటట్లు నా ప్రభా మా మనస్సులను నా ప్రభా అయా పరిశుద్ధ నా తండ్రి అయా గుడ్ ఫ్రైడే అనేది నా ప్రభా అయా ఇదైన నాయన నీ బిడ్డలు నా ప్రభా మమ్మల్ని ఇక్కడ చేర్చి ఉన్నావంటే నా తండ్రి అయా నీ కృపయని మేము ఇష్టపడుచున్నాం తండ్రి. అయా ప్రతి బిడ్డను నాయన ఈ నామంలో సంధించి నా ప్రభా ఈ వాక్య వెలుగులో నాయన నిజమైన దేవుడుగా మేము గుర్తించి జీవితంలో మమ్మల్ని నడిపించిన దేవమయ అయా మమ్మల్ని పట్టుకొని నడిపించుమని ఈ ఆత్మ చేత నాయన మమ్మల్ని అందరినీ సంధించుమని యేసుని మగారు పాలు పెట్టి వేడుకొచ్చున్నాం తండ్రి. మధ్య నలిగిపోతూ ఉన్నప్పుడు ఆయన చేయమంటే మీరేమంటారండి? సార్ నా దగ్గర నుండి వెళ్ళిపో, నాకే నెమ్మది లేదు, నన్ను విసిగించొద్దు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అనే పిల్లలను మన యుద్ధ నుండి వెళ్ళగొట్టేటటువంటి వారంగా ఉంటాం.
మనకు నెమ్మది లేనప్పుడు, మన జీవితము సమస్యల పాలైనప్పుడు, మన జీవితంలో కలవరములు, కన్నీళ్ళు, దుఃఖములు, ఇబ్బందులు మొదలైనప్పుడు సహాయం అడిగితే మనము చీదరించుకునేటటువంటి వారంగా, గద్దించుకునేటటువంటి వారంగా, ఏమీ నీకేమైనా తెలియదుందా, నేను ఏ పరిస్థితులలో ఉన్నానో నీకు అర్థమవుతుందా, ఇలాంటి పరిస్థితులలో నువ్వు ఏ రీతిగా నన్ను సహాయం అడుగుతావని తిరస్కరించేటటువంటి వారంగా ఉంటారు. యేసు ప్రభుల వారు కూడా సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఆయన శరీరం అంతా కూడా గాయములతో నింపబడినటువంటి సందర్భం. తృణీకరించేవారు ఉన్నారు, హేళన చేసేవారు ఉన్నారు, నవ్వేవారు ఉన్నారు, అబద్ధాల నేరములు మోపేటటువంటి వారు ఉన్నారు. విపరీతమైన ఆకలి, దప్పికలు, ఆయాసములు. ఆయన పరిస్థితి దుఃఖకరమైనటువంటి, ఆయన పరిస్థితి వేదనకరమైన పరిస్థితిగా మిగిలిపోయినటువంటి సందర్భం. ఆ సందర్భంలో ప్రక్క నుండి ఒక వ్యక్తి ఆయనకు మనవి చేస్తున్నాడు. ఏమని? నన్ను జ్ఞాపకం చేసుకోమని మనవి చేస్తున్నాడు, నన్ను కనికరించమని మనవి చేస్తున్నాడు. యేసు ప్రభువు ఆ కష్టకాలంలో కూడా, ఆపదలలో కూడా ఆయనను శ్రమలు ఆవరించినటువంటి వేళ కూడా ఆయన ఆ వ్యక్తి యొక్క మనవిని తిరస్కరించకుండా, ఆ వ్యక్తిని గద్దించకుండా, ఆ వ్యక్తిని ధైర్యపరిచేటటువంటి వాడుగా, ఆ వ్యక్తి యొక్క మనవి ఆలకించుచున్నటువంటి వాడుగా, ఆ వ్యక్తికి సహాయము చేస్తున్నటువంటి వాడుగా మనము గమనించగలుగుతాం. యేసు ప్రభువు సిలువలో వేలాడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆయనకు అతి సమీపంగా సమయాన్ని గడిపే అవకాశము, ఆయనను తమ నేత్రములతో చూసే అవకాశము, ఆయనతో మాట్లాడే అవకాశము, ఆయనతో సమయాన్ని గడిపే అవకాశము, ఆయనను మనవి చేసే అవకాశము, ఆయనను గమనించే అవకాశము ఇద్దరు దొంగలకి ఇవ్వబడిందండి. ఆ శిలువ మీద 1 గంట యేసు ప్రభుల వారు ఉన్నారా, 2-3 గంటలు యేసు ప్రభుల వారు ఉన్నారా? ఆయనను దగ్గరగా ఆయనతో సహవాసం చేసే అవకాశాన్ని ఆ ఇద్దరు దొంగలు పొందినటువంటి వారుగా ఉన్నారు. దొంగల జీవితాన్ని మనం గమనిస్తే, దొంగల జీవితము చాలా మొండి జీవితం అండి, కఠినమైనటువంటి జీవితం అండి, పాపములతో కూడినటువంటి జీవితం అండి, గాయపరిచే జీవితము, హత్యలు చేసేటటువంటి జీవితము, మోసాలు చేసేటటువంటి జీవితము, దొంగిలించేటటువంటి జీవితము, అదొక పాప సంబంధమైనటువంటి జీవితము, మోసము, అబద్ధములతో కూడినటువంటి జీవితము ఆ దొంగల జీవితం. వాళ్ళ వృత్తిలో లేక వాళ్ళు చేస్తున్నటువంటి ఆ దొంగతనంలో సత్యానికి విలువ ఉండదండి. ఏది నిజమో దానికి విలువ ఉండదు, ఏది న్యాయమో దానికి విలువ ఉండదు, ఏది నీతియో దానికి విలువ ఉండదు. దొంగతనంలో ఏమైనా నీతి ఉంటుందా? దొంగతనంలో ఏమైనా న్యాయం ఉంటుందా? దొంగకి ఎటువంటి విలువలైనా కలిగి దొంగ జీవించేటటువంటి వాడుగా ఉంటాడా? తన పనిలో
జీవితం అని. ఆ బ్యాక్గ్రౌండ్లో నుండి ఈ ఇద్దరు వ్యక్తులు యేసు ప్రభు పక్కన చేరినటువంటి వారుగా ఉన్నారు. నిన్న మొన్న వీళ్ళ జీవితం ఏ రీతిగా ఉండిందో, నిన్న మొన్న ఎన్ని అబద్ధాలతో జీవించినారో, నిన్న మొన్న ఎంతమంది మీద దాడి చేసినారో, నిన్న మొన్న ఎంతమంది కన్నీళ్ళకి ఆపదలకి కారణమైనారో, నిన్న మొన్న ఎవరిని గాయపరిచినారో, నిన్న మొన్న ఎన్ని కుటుంబాలని నాశనము చేసి ఈ స్థలంలోనికి వారు చేరినటువంటి వారుగా ఉన్నారు. చూడండి స్నేహితులారా, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మొదటి దొంగ తన జీవితంలో ఏ మార్పు లేకుండా అక్కడ ఏం జరుగుతా ఉంది? యేసు ప్రభు ఎందుకొరకు సిలువ వేయబడతా ఉన్నాడు? ఆయన సిలువ వెంట ఉన్నటువంటి భావం ఏంటి? ఆ సిలువ ద్వారా మనిషికి కలిగేటటువంటి ప్రయోజనం ఏంటి? ఇవన్నీ కూడా మొదటి దొంగ ఆలోచన చేయడం లేదండి. మొదటి దొంగ ఏ అబద్ధం నుంచి అక్కడికి వచ్చినాడో, ఏ పాపం నుంచి అక్కడికి వచ్చినాడో, ఏ మోసం నుండి అక్కడికి వచ్చినాడో, ఎంతమంది కుటుంబాలను నాశనం చేసి అక్కడికి వచ్చినాడో, అదే కఠినమైన హృదయము, అదే కఠినమైనటువంటి మనసు, అదే కఠినమైన ఆలోచన కలిగి యేసు ప్రభుల వారితో సమయాన్ని గడుపుతా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, సంభాషణను జరిగిస్తూ ఉన్నాడు. ఈ సంభాషణలో మార్పు లేని సంభాషణ ఇది, తప్పును తెలుసుకోలేని సంభాషణ ఇది, సిలువను గురించి ఆలోచన చేయలేని సంభాషణ ఇది, సిలువ ఎందుకో అనే అర్థం కానటువంటి సంభాషణ ఇది. యేసు ప్రభు దయను కానీ, ప్రేమను కానీ, క్షమాపణను కానీ అర్థము చేసుకోలేని సంభాషణ ఇది. ఆయన అంటూ ఉన్నాడు, నీకు చేతనైతే నువ్వు కూడా సిలువ నుండి బయటకు రా, మమ్మల్ని కూడా సిలువ నుండి బయటకు తీసుకురా. ఆయన మనసులో ఏముందంటే, యేసు ప్రభు ఒకవేళ నన్ను సిలువ నుంచి బయటకు తీసుకొని వస్తే నిన్న మొన్న ఏ రీతిగా అబద్ధాలతో నేను బ్రతికినానో, మోసం చేస్తూ నేను బ్రతికినానో, లేక ఇతరులను బాధపడుతూ నేను బ్రతికినానో, దొంగిలించుచు నేను బ్రతికినానో, ఆయాస పెట్టుచు కష్టపెట్టుచు నేను బ్రతికినానో, యేసయ్య ఈ సిలువ నుంచి నన్ను బయటకు తీసుకొని వస్తే మరలా ఆ అబద్ధాలలోనికే, మరలా ఆ విధేయతలోనికే, మరలా ఆ చీకటి సంబంధమైన పడుతున్నాను. చూడండి స్నేహితులారా, మనం కూడా ఓపెన్గా చెప్పాల్సి వస్తే మనలో కూడా ఎవరు నీతిమంతులంగా లేకపోవచ్చు, నాతో సహా. మనలో కూడా ఎవరు పుణ్య అదే ఇక్కడ చేరి ఆయన తెలుసుకొని, ఆయన మాటలు విని, ఆయన సిలువను గురించి ధ్యానించి అదే పాత జీవితంలోకి వెళ్ళడానికి. ప్రేక్షకులందరికీ గుడ్ ఫ్రైడే యొక్క శుభాకాంక్షలను అందజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు యొక్క దయా కనికరములు మీతో మీ కుటుంబంలోతో నిలిచి ఉండాలని, మీ కష్ట నష్టములన్నీ తొలగిపోయి ఆయుష్ ఆరోగ్య బలములు ఐశ్వర్యాలు మీరు అనుభవించాలని నేను ప్రార్థన చేస్తూ సిఎస్ఐ సెంటినరీ చర్చ్ నిజామాబాద్ సంఘ పక్షాన కమిటీ పెద్దలు, నాయకులు, నాయకురాళ్ళందరి పక్షాన శుభములను అందజేస్తూ ఉన్నాను. మానవ జాతి భూమి మీద ప్రారంభమైనది మొదలుకొని
దేవునికి మానవునికి సంబంధ బాంధవ్యములు సహవాసముల కొరకు ఎన్నో ఆలోచనలను మానవుడు జరిగించినటువంటి వాడుగా ఉన్నాడు. కొన్ని సాంప్రదాయాలలో వాళ్ళు దేవుణ్ణి ఆరాధనలు చేయడము, ప్రార్థనలు చేయడము, ఇంకా జీవితంలో అన్నీ విడిచిపెట్టి దేవుని కొరకే బ్రతికేటటువంటి వారుగా ఉన్నారు. అయితే దేవుణ్ణి మానవుని చరిత్రలో ఎప్పుడైనా కూడా దూరం చేస్తున్నటువంటి అంశం ఏది? ఒక మనిషి దేవుని నుండి దూరం కావడానికి కారణం ఏంది అని ఆలోచన చేసినట్లయితే పాపం అనేది మనిషిని దేవుని నుండి దూరం చేస్తూ ఉంది. పాపమే మానవుని యొక్క సకల విధములైనటువంటి కష్టాలకి కన్నీళ్ళకి కారణంగా ఉంది. ఎన్నో అనారోగ్యాలు ఈరోజు మనిషి పాపం చేయడం వలన కలిగేటటువంటివిగా ఉన్నవి. సమాజము ఎంత పాపము వలన ఎంత దిగజారిన పరిస్థితులను అనుభవిస్తూ ఉందనంటే 2-3 సంవత్సరాల ఆడపిల్లల మీద అత్యాచారాలు చేయడం, క్రూరంగా ఆడపిల్లలను నరికివేయడం, లేక దోపిడీలు, దొంగతనాలు, పక్షపాతము, హింస ఇవన్నీ జరిగించబడడం ఒక మనిషిలో ఉన్నటువంటి పాపపు స్వభావమే ఇలాంటి నేరములన్నిటికీ కారణమైనటువంటిదిగా ఉంది. మరి మనిషి జీవితంలో మార్పు రావాలనంటే ఈ పాపములన్నిటి నుండి మనిషి బయటకు రావాలా? మరి ఎన్నో ప్రతిపాదనలు ఉన్నాయండి మానవుని దగ్గర. పాపం నుంచి ఎట్లా బయటికి రావాలా, చెడు ఆలోచన, చెడు మనసు, చెడు తలంపుల నుంచి ఎట్లా బయటకు రావాలనేది ఎన్నో సిద్ధాంతాలను మానవుడు నిర్మించినటువంటి వాడుగా ఉన్నాడు. పూర్వకాలంలోనైతే దేవుణ్ణి తృప్తిపరచడానికి, మానవుల యొక్క పాపములు బయటకు వెళ్ళడానికి బలులను ఆచరించే అలవాటు ఉండింది. జంతు బలులనిచ్చి దేవుణ్ణి తృప్తి చేసి దేవునికి మానవునికి ఉన్న సంబంధాన్ని బలోపేతం చేయాలని ఆశపడినటువంటి వారుగా ఉన్నారు. అయితే బలులు ఇవ్వడం వలన ఆ జంతువులు బాధపడుతూ ఉన్నవి, ఆ జంతువులకి కష్టం కలుగుతూ ఉంది, ఆ జంతువులు ప్రాణాలను కోల్పోతూ ఉన్నాయి. కానీ మానవ హృదయంలో మార్పు కలగడం లేదు. మానవ హృదయంలో మార్పు కలిగితేనే కదా సమాజం బాగుండేది. అలాంటి తరుణంలో మానవ హృదయాలలో మార్పును కలుగజేయడానికి యేసు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. మరి మానవ జీవితంలో పాపము నుండి దూరం చేయాలనంటే బలిలో ఒక సూత్రం ఉందండి. జంతు బలులను ఇచ్చేటప్పుడు ఆ దినాలలో ఒక సూత్రాన్ని వాళ్ళు నమ్మేటటువంటి వారు. ఆ సూత్రం ఏంటనంటే, మా మీదున్న పాపాలన్నీ ఈ జంతువు మోసుకొని వెళ్తుంది, మా మీదున్న పాపాలన్నీ ఈ జంతువును బలిచ్చినప్పుడు అవి దూరం అవుతాయని వాళ్ళు నమ్మేటటువంటి వారు. అటువంటి తరుణంలో యేసు ప్రభుల వారు ఈరోజు శిలువ మీద తన ప్రాణాలను కోల్పోయినటువంటి రోజు, తన శరీరమును తన యొక్క రక్తాన్ని ఆయనగా ధారపోసినటువంటి రోజు. దీంట్లో ఉన్న భావం ఏంటనంటే మానవునిలో ఉన్న చెడుతనాన్ని, మానవునిలో ఉన్న పాపాన్ని, మానవునిలో ఉన్న అవిధేయతను ఆయన తన శరీరంలో భరించి ఆయన శరీరం మీద మోసుకొని ఆ పాపముల నుండి మనలను అందరినీ విముక్తి చేసినాడని క్రైస్తవ లోకం విశ్వసిస్తుందండి. క్రైస్తవులున్న అందరికీ ఉన్న విశ్వాసం ఏంటనంటే మా పాపాలను దూరపరచడానికి, మా పాపాల నుంచి విడిపించడానికి యేసు ప్రభువు సిలువలో తన జీవితాన్ని త్యాగం చేసినాడని క్రైస్తవులు నమ్ముతారు. మరి ఆ రీతిగా మానవుడు పాపంలో నుండి బయటకు వచ్చినాడని వాళ్ళ యొక్క విశ్వాసం. ఈ పాపంలో నుంచి బయటికి రావడం వలన మానవుడు దేవుని రాజ్యంలోనికి ఆయన ప్రవేశిస్తాడని, ఈ లోకంలో ఏవైతే నేరం కలిగిన స్వభావం ఉందో, పాపం కలిగిన స్వభావం ఉందో, ఇతరులను బాధపెట్టి హింసించి సమాజానికి ఆటంకంగా జీవించే స్వభావం ఉందో, దాని నుండి సిలువను
నమ్మినప్పుడు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి మా పాపాలను దూరపరచండి అని ఆయనను వేడుకున్నప్పుడు పాపాల నుంచి దూరపరిచి ఒక మంచి పౌరుడిగా ఆయన తయారు చేయగలడని క్రైస్తవులు విశ్వసిస్తారు. ఈ మాటలు మీకు తెలియజేయడానికి సంతోషిస్తూ మిమ్మల్ని, మీ కుటుంబంలోను, మీ సంతానములు, మన పట్టణాన్ని, మన యొక్క స్టేటును, మన దేశాన్ని దేవుడు అన్ని విషయాలలో చల్లగా చూస్తూ కాపాడి సంరక్షించి అభివృద్ధిలోనికి నడిపించునుగాక. ఆమెన్.